హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. మీరందరూ క్షేమంగా ఉండాలని కోరుతూ మీ స్వర్ణ శ్రీనివాసనండి. వస్తానప్పా. ఇక్కడ నేను ఒక నర్సరీకి వచ్చానండి. ఎందుకు అంటే చామంతి మొక్కలు ఇప్పుడు కరెక్ట్గా సీజన్ అండి. ఆ మొక్కలు అయితే ఇక్కడ వాళ్ళు నర్సరీలో ఉన్నాయి. దాన్ని తీసుకొని ఇప్పుడు నాటాలని నేను తీసుకునేకే ఇక్కడికి వచ్చాను. నర్సరీలో ఉన్న అబ్బాయి ఈ కలర్లు చెప్తూ ఉన్నాడండి, చామంతి ఏ కలర్ అని. ఇదోనండి, నేనైతే కొన్ని మొక్కలు తీసుకున్నాను. ఫస్ట్ చూస్తాం పోయి బతుకుతాయో లేదో అనేసి. ఒక్కొక్క మొక్క వచ్చి 1 రూపీ 2 రూపీస్ అలా ఉన్నాయండి. కలర్స్ని బట్టి ఉన్నాయంట. వైట్ అయితే 1 రూపీ, మిగతా కలర్స్ అయితే 150 2 రూపీస్ అలా. నేను ఈ మొక్కలు అయితే తీసుకున్నాను. ఒక 200 రూపీస్కి అయితే తీసుకున్నాను నేను. అన్ని కలర్లు సపరేట్గా ఒక రబ్బర్ బ్యాండ్ వేసి ఇచ్చాడు అబ్బాయి. ఇక ఇంటికి వచ్చిన తర్వాత చూస్తే పార్ట్స్ ఏమో లేవండి నాటడానికి. కానీ వెతికి కొన్ని పార్ట్స్ని అయితే నేను అరేంజ్ చేసుకున్నాను. అప్పుడు అక్కడక్కడ పెట్టానండి ముందుగానే. ఇప్పుడైతే ఇది కరెక్ట్ సీజన్ అండి. నిజంగా ఇప్పుడు నాటినామంటే కరెక్ట్గా మనకి చామంతి కాత వచ్చేస్తుంది. ఎప్పుడు ఆగస్టు సెప్టెంబర్కి అంతా మనకి పువ్వులు వస్తాయండి. ఇదండి, నేను వెతికి కొన్ని ఈ చిన్న ఈ పార్ట్స్ని అంతా ఇలాగ పెట్టుకున్నాను. ఇక వాటిలో అయితే నాటేస్తామని అనుకున్నానండి. మామూలుగా ఈ సీజన్లో అయితే చామంతి మొక్కలు నాటుతూ ఉంటాను. ముందు కూడా ఒకసారి మీకు వీడియోలో పెట్టానండి. చామంతి పువ్వులు చాలా ఇలా నర్సరీ నుంచి తెచ్చినవేనండి అవి కూడా. ఇంకొకటి ఏమంటే మన నాటి చామంతి నారైతే కనుక మళ్ళా వస్తూ ఉంటుందండి. ఇప్పుడు మనం తెచ్చే నారైతే అప్పుడు సీజన్ అయిన వరకు అది ఉంటుంది, నెక్స్ట్ వాడిపోతుందండి. మనకు అలా కాదు. మన చామంతి అయితే మనం పెడితే నెక్స్ట్ ఇయర్కి కూడా మనకి సైడ్లో అంతా పిలకలన్నీ వచ్చి పెద్దగా వస్తుంది చెట్టు అయితే. ఇది అట్లా కాదండి, అప్పటికప్పుడు ఆ సీజన్ వైజ్ ఉంటుంది, మళ్ళీ వెళ్ళిపోతుంది. ఇక నేనైతే మొక్కలనంతా ఇలా పార్ట్స్లో అంతా నాటేశానండి. నిజంగా ఏ సీజన్లో ఆ మొక్కలు దొరికితే ఉండే ఆనందం ఇంకెక్కడ ఉండదండి. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే అక్కడ నర్సరీలో చేమంతి మొక్కలు ఉన్నాయని చెప్పేసి అన్నారు వేరే వాళ్ళు. అక్కడ పోయే కొందరికి ఆ మొక్కలన్నీ చూసే కొందరు చాలా హ్యాపీ అనిపించింది. అందుకే కొన్ని మొక్కలు అయితే తీసుకొచ్చేసాను. ఇప్పుడు సీజన్లో మీకు కూడా వీలైతే ఈ సీజన్లో నాటేసేయండి. ఇప్పుడు కరెక్ట్ దానికి నాటడానికి కూడా. మొక్కలు నాటడంలో ఉండే ఆనందము ఇంకా చెప్పదగినదండి. నిజంగా అంత హ్యాపీగా అనిపిస్తుంది. ఎలా చెప్పాలని కూడా తెలీదు. ఇప్పుడు మనకు చిన్నపిల్లల్ని చూస్తే ఎంత ఆనందము, మొత్తం మన బాధలు అన్నీ మర్చిపోతామో, అదేవిధంగా మొక్కల్ని కూడా నాటడంలో ఉండే ఆనందం కూడా మొత్తం బాధలన్నీ మర్చిపోతామండి. మనకి ఏదైనా బాధ ఉన్నప్పుడు, స్ట్రెస్ ఉన్నప్పుడు ఒకసారి మొక్కల మధ్యలోకి వెళ్ళి ఆ మొక్కలు నాటడము, వాటిని చూడడము, వాటికి నీళ్లు పోయడం ఇలా చేయండి. ఖచ్చితంగా మనకు మొత్తం స్ట్రెస్ అంతా ఎగిరిపోతుందండి. అసలు అంత హ్యాపీ అనిపిస్తుంది. అందుకని ప్రతి ఒక్కరిని నేనైతే మొక్కలైతే పెంచమనే చెప్తాను. చాలా హ్యాపీగా ఉంటుందండి. మొక్కలు పెంచే వాళ్ళకైతే బాగా తెలుస్తున్నది. మొక్కలన్నీ నాటేసి ఇక వాటికంతా ఈ విధంగా నీళ్ళన్నీ పోసానండి. ఎందుకంటే నాటినప్పుడు కొద్దిగా నీళ్ళు, ఎక్కువ నీళ్ళు కూడా వేయకూడదు. కొద్దిగా నీళ్ళు. అది ఎలా వేయాలంటే ఇలా మనం చెమ్ముతో అలా పోసేయకూడదండి. మనకి వాన చినుకులు పడతాయి చూడు, ఆ విధంగా మనం చేతితో ఇలా చల్లితే వాటికి చాలా ఫ్రెష్గా ఉంటుంది, తొందరగా బతుకుతాయి అవి. ఇక మొక్కల పని అయిపోతానే ఈరోజు ఒక DIY చేస్తామనుకున్నానండి. అది పాతవి ఇంట్లో రాగి చెంబులు అని తీసుకున్నానండి ఒకసారి మీషోలో. కానీ అవి రాగి చెంబులు కాదు, మొత్తం చిలుమంతా పట్టేసింది. దాన్ని ఈ విధంగా డెకరేషన్ చేశాను. దాన్ని కూడా మీకు ఈరోజు చూపించబోతున్నానండి వీడియోలో. ఈరోజు వీడియో ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. చిన్న చెంబండి, దానికి కొంచెం మిర్రర్ డెకరేషన్ చేసి వేస్ట్గా పడి ఉండే చెంబుని ఈ విధంగా అలంకరించుకున్నాను. అది ఎలా చేసినానో చూసేయండి. ఈ రాగి చెంబులు ఒకసారి నేను మీషోలో తెప్పించుకున్నానండి. అప్పుడు రాగి చెంబు అనుకున్నాను, కానీ అది రాగి చెంబు కాదు.
బాగా ఐరన్ మిక్స్ అయింది. లోపల చూడండి బాగా చిలుము పట్టేసింది, రెడ్గా అయిపోయింది. అవి చాలా రోజులు అలాగే ఉండిపోయాయండి. ఇంకా దాన్ని ఏం చేయాలో ఆలోచించి చివరకు దీన్ని ఒక డెకరేషన్ ఐటెంగా తయారు చేసుకుందామని ఈ విధంగా చేస్తున్నానండి. మొదటి దానికి ఒక వైట్ పెయింట్ కొట్టేసుకున్నాను బాగా. ఎంతైనా అలాగే చెంబులు అలా వదిలేస్తే బాగుండదు కదండి. అందుకని వైట్ పెయింట్ కొట్టి కొంచెం బాగా ఆరిపోయిన తర్వాత రెడ్ షేడ్ ఇచ్చుకున్నానండి పైన. ఒకేసారి రెడ్ కొట్టినామంటే ఇంత లైట్నెస్ రాదు. డార్క్ రెడ్ అసలు సరిగ్గా కనిపించదండి రెడ్డిష్. అందుకని వైట్ కొట్టి తర్వాత రెడ్ పెయింట్ కొట్టుకున్నాను. ఇది కూడా బాగా ఆరిన తర్వాతనే దాన్ని డెకరేషన్ చేసుకోవచ్చు. ఇక బాగా ఆరిపోయిందండి. ఇక దీనికి నా దగ్గర మిర్రర్స్ ఉన్నాయండి. అప్పుడు ఒకసారి బ్లౌజ్ కుట్టాలా, శారీకి బ్లౌజ్కి కుట్టాలని కొన్ని మిర్రర్స్ తీసుకొచ్చి పెట్టుకున్నాను. అవి ఎక్కువ అమౌంట్ కూడా కాదండి. ఆ మిర్రర్స్ ఒక తులం వచ్చి అంటే 10 గ్రామ్స్ వచ్చి 10 రూపీస్ అండి, అంతే. అవి ఈ విధంగా చాలానే వచ్చాయి అప్పటికి. నేను కొన్ని వేరే వాడి మిగతావి దీనికి డెకరేట్ చేస్తున్నాను. ఈ మిర్రర్స్ని కూడా ఒకటి రైట్ సైడు ఒకటి లెఫ్ట్ సైడు అంటే మిర్రర్ని తిప్పించండి పెట్టాను. ఒకటి బాగా కనిపించేట్లుగా ఒకటి రివర్స్ పెట్టి ఈ విధంగా అతికించేసుకున్నానండి. చెంబు మొత్తం అతికించుకున్నాను. చాలా ఈజీ, తక్కువ బడ్జెట్, అసలు ఏం లేదండి. ఆ చెంబులు ఒకటే. మనము ఇంకొకటి కూడా చేయొచ్చండి. ఇంట్లో కూడా స్టీల్ చెంబులు చాలానే ఉంటాయండి. ఒక్కొక్కసారి వేస్ట్గా అలాగే పెట్టేసుకుంటాము. ఆ స్టీల్ చెంబులకు కూడా మనం ఈ విధంగా డెకరేట్ చేసుకొని పెట్టుకోవచ్చు. మనం పడేయలేము, వాటిని వాడలేము. ఆ చెంబుల్ని కూడా మనము ఈ విధంగా మనం పెయింట్ చేసి పెట్టుకోవచ్చండి. చాలా బాగున్నాయి, బాగా వచ్చింది కూడా. మీకు కూడా చూపిస్తామని ఈ వీడియో తీస్తున్నాను. ఇదండి రౌండ్గా మిర్రర్స్ అంతా అతికిచ్చేసాను. ఇంకా మధ్యలో చెంబుకి 4 వైపులా మిర్రర్ పెట్టుకోవాలనుకున్నాను. ఇదండి ఇక్కడ పెద్ద మిర్రర్ పెట్టి చుట్టూ పువ్వులాగా అండి కోల మిర్రర్స్ కూడా వస్తాయి మనకి. అవి కూడా తులం 10 రూపీసేనండి. అవి అయితే చాలా ఎక్కువ కూడా వస్తాయి. చాలా తక్కువ బడ్జెట్లో మనము బాగా అలంకరణ వస్తువులు చేసుకోవచ్చండి. ఇలా పనులు చేస్తూ కొంచెం హెల్త్ గురించి కూడా మనము చెప్పుకుంటామండి అప్పుడప్పుడు. ఈరోజైతే ఎందుకంటే ఇది నాకు కూడా ఒక ప్రాబ్లం వచ్చిందండి. అది మీకు కూడా చెప్తూ, ఎందుకంటే ఇంకెవరికి అలా రాకూడదని చెప్తున్నాను. ఏం లేదండి, నా పళ్ళు ఏమంటే ఎప్పుడు బాగా మనం తోమినా కూడా అప్పుడప్పుడు మనము ఒక 6 monthsకి అలా పోయి పళ్ళని క్లీన్ చేయించుకోవాలంటండి. మనం క్లీన్ చేసుకోము. పళ్ళేమో బాగా తోముతామండి, అన్ని పేస్ట్లు వేసి తోముతాము. కానీ పళ్ళని మనం ఎప్పుడైతే క్లీన్ చేసుకోకుండా ఉంటామో అది లోపల మనకు తెలియకుండానే గార పట్టేస్తుందండి. నాకైతే అలాగే పట్టింది. ఒక చిన్న 2 పళ్ళేమో ఊగులాడుతున్నాయి. అది పట్టి ఊగులాడుతూ పక్కన పళ్ళకంతా అది స్ప్రెడ్ అయిందండి. కిందంతా ఎముకంతా బాగా అరిగిపోయేట్లుగా ఈ గార పట్టేసిందండి. అందుకనేసి డాక్టర్ దగ్గరికి పళ్ళు కదులుతున్నప్పుడు వెళ్ళి చూపిస్తే, అమ్మ చాలా జరిగింది, ఇప్పటికే మీరు చాలా లేట్ చేశారు, పళ్ళని వస్తూ ఉంది ఇప్పుడు, అసలు ఇంకా పళ్ళు ఉంచినా కూడా మీకు సేఫ్టీ ఉండదని నా కింద దవడ పళ్ళు 4 తీసేశారండి. ఇప్పుడు దీనికోసం వీడియోలు కూడా కొన్ని పెట్టడం లేదు. ఇప్పుడు పళ్ళు తీసి కొంచెం మానిన తర్వాత నేను మాట్లాడుతున్నాను. పర్లా బాగానే ఉందండి. అందుకని చెప్తున్నాను, మనం హెల్త్ కూడా చూసుకోవాలి. ఎందుకంటే నాకు ఈ ప్రాబ్లం వచ్చిందని ప్రతి ఒక్కరికి చెప్తున్నాను. తప్పకుండా అప్పుడప్పుడు మనము ఇయర్కి ఒకసారి కాకుండా 6 monthsకి ఒకసారి అట్లా పళ్ళని క్లీన్ చేయించుకునేయండి. చాలా మంచిది అది. ఇప్పుడైతే చిన్నపిల్లలకు కూడా గార పట్టి పళ్ళు ఊగలాడము, పిప్పి పళ్ళు ఇవన్నీ తెలుస్తూ పళ్ళుని తీసేసి చిన్నప్పుడే పెట్టుడు పళ్ళు వచ్చేస్తున్నాయండి. అందుకని ముందు జాగ్రత్తగానే చెప్తున్నాను. చిన్నపిల్లలకు కూడా ఇయర్కి ఒకసారి క్లీన్ చేయించేసేయండి. కొంచెం పెద్ద ఉంటారు కదా వాళ్ళకి, యంగేజ్లో ఉండేవాళ్ళు అలాంటి వాళ్ళకి ఇది చెప్తున్నానని, మన హెల్త్ కోసమే చెప్తున్నానండి, ఏమనుకోవద్దు. ఇదే అండి, ఇది రెడీ అయిపోయింది. ఇంకా దీని పైన చెంబు పైన కూడా కంట్ల ముందు చూడండి, దానికి కూడా నేను మిర్రర్స్ అది అతికిస్తున్నాను. మనము ఛానల్ పెట్టిందే
మనకు వచ్చే విద్యతో నేర్పిస్తూ కొన్ని మంచి మంచి మాటలు మనం షేర్ చేసుకుంటూ ఉండాలని నేను ఛానల్ పెట్టానండి. ఎలా ఉందండి నా ఛానల్? ఇప్పటి నుంచి ఫస్ట్ నుంచి చూస్తుంటే దాంట్లో ఏవైనా పొరపాట్లు ఉంటే కనుక మీరు తప్పకుండా కామెంట్స్ ద్వారా తెలియచేయండి. నేనైతే చెప్పాను ఇదివరకే, నేను ఛానల్లో కూడా అప్పుడప్పుడు వీడియో చేసేటప్పుడు కూడా నేను అనుభవించి అది కరెక్ట్ అంటేనే నేను దాన్ని మీకు చూపిస్తాను, మీకు చెప్తానండి. ఇదోనండి బాగా అతికిచ్చేసాను, చాలా బాగా వచ్చాయండి. చూడండి ఎలా ఉన్నాయో, బాగా వచ్చాయండి. చూడండి, చూడడానికి కూడా చాలా అందంగా కనిపిస్తున్నాయండి. ఎంత అందంగా కనిపిస్తున్నాయంటే నాకైతే బాగా నచ్చాయి. మీకు కూడా నచ్చాయో లేదు కామెంట్స్ ద్వారా తప్పకుండా తెలియచేయండి. ఇక వీటినైతే నేను ఫస్ట్ ముందర రూమ్లో ఈ సైడు అలంకరించుకున్నాను. దీని మీద ఇలా ఇటు సైడ్ ఒకటి అటు సైడ్ ఒకటి పెట్టాను. బాగున్నాయండి. కాకపోతే దాని పక్కన దీపం పెట్టాను, దీని మీద పెడితే బాగుంటుందో ఒకసారి దాని మీద కూడా ట్రై చేశాను. ఇక్కడ కూడా బాగా ఉన్నాయనిపించింది. ఎక్కడ పెట్టాలో ఒకసారి మీరు కామెంట్స్ ద్వారా కూడా తెలియచేస్తే తప్పకుండా నేను దాని మీదనే పెట్టుకుంటానండి ఈ చెంబుల్ని. మనకు ఎంట్రన్స్లో ఇంటికి లోపలికి రూమ్లో అడుగు పెడతానే ముందర కనిపించేట్లుగానే ఉంటాయి ఈ రెండు వైపులు కూడా పెడితే. ఇంకా కిచెన్లో కూడా మనము పెట్టుకోవచ్చు వీటిని. రెడ్గా ఈ అద్దాలు చాలా బాగుంటుందండి. ఓకే అండి, నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి. ఓకే అండి.